వీర్యంలో శుక్రకణాలు లేవు అంటే రెండు పాసిబిలిటీస్. ఒకటేమో శుక్రకణాల ప్రొడక్షనే ఉండకపోవచ్చు, బావిలో నీళ్ళే ఉండకపోవచ్చు. రెండోది ఒక్కోసారి బావిలో నీళ్లు ఉన్నా బయటికి రాకపోవచ్చు, మోటార్ చెడిపోవచ్చు, పైపులో ఎక్కడైనా ఉండొచ్చు. అజూస్పర్మియా అబ్స్ట్రక్టివా నాన్ అబ్స్ట్రక్టివా అనుకుంటాం. అబ్స్ట్రక్టివ్స్ అయితే దానికి ఇజాక్యులేటరీ డక్ట్ రిసెక్షన్, TUR, ట్రాన్స్ యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ది ఇజాక్యులేటరీ డక్ట్, TUR-D అంటాం. సో అది చేయడం వల్ల వాళ్ళకు మళ్ళీ సెమన్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అబ్స్ట్రక్టివ్ పెథాలజీ. అబ్స్ట్రక్టివ్ లేకుండా అసలు ప్రొడక్షన్లోనే డిఫెక్ట్ ఉండి రాకపోతే దానికి ఒకవేళ వేరికోసీల్ అనేది ఉంటే వేరికోసీల్ సర్జరీ చేయడం వల్ల సెమన్ కౌంటు, సెమన్ క్వాలిటీ పెరుగుతుంది. దాంట్లోనే అసలు ప్రొడక్షన్లోనే డిఫెక్ట్ ఉండి, హార్మోన్ డిఫెక్ట్ ఉండి అది రెస్పాండ్ కాకపోతే మనం చేసే ప్రయత్నాలు చాలా తక్కువ రిజల్ట్ ఇస్తాయి. ఒకవేళ ఉండి బయటకు రాలేదు అనుకున్నప్పుడు టీసా అంటే టెస్టికులర్ స్పర్మ్ యాస్పిరేషన్, ఒక నీడిల్ ద్వారా టెస్టికల్ నుంచి మనం స్పర్మ్స్ బయటకు తీస్తాం. అయితే ఇవి రా స్పర్మ్స్, ఇవి ఇంకా మెచ్యూర్ కావు. యూజువల్గా స్పర్మ్స్ అన్నీ కూడా సెమినల్ వెసికిల్ అనే ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది, అందులో మెచ్యూర్ అయ్యి బయటకు వస్తుంది. మనము ఇప్పుడు మామిడి పళ్ళ కాలంలో మామిడికాయలేమో తోట నుంచి తెచ్చుకుంటాం, కానీ వాటిని మగ్గవోసడు అంటాం. ఇంట్లో ఆకులు కప్పి పెడతాం, అవి పండు అవుతుంది. పండుకున్న రుచి కాయకి రాదు. అలాగే టెస్టికల్ నుంచి తీసిన స్పర్మ్స్ అవి ఇంకా పూర్తి మెచ్యూర్ కావు, కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, దాంట్లో ఇంత జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కనుక దానివల్ల వాడుకుంటారు. అది టీసా పీసా అనే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, దానివల్ల స్పర్మ్ బయటికి తీసుకొస్తాం. ఇక ఒకవేళ అబ్స్ట్రక్టివ్ అయితే అబ్స్ట్రక్షన్ ఓపెన్ చేయొచ్చు. ఇంకొకటి వ్యాసెక్టమీ అనే ఒక ఆపరేషన్ ఉంటుంది. పిల్లలు కావద్దు అని ముందు మగ పిల్లలు ఆపరేషన్ చేయించుకుంటారు. తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల పిల్లలు చనిపోవడం వల్లనో ఇంకేదో కారణం వల్లనో మళ్ళీ పిల్లల్ని కనాలనుకుంటారు. అప్పుడు వాళ్ళకు వ్యాసాస్టమీ ఒక సర్జరీ చేసి ఎక్కడైతే వాళ్ళు ముడేయించుకున్నారో దాన్ని మళ్ళీ కలిపేస్తాం. సో రకరకాల కారణాలు ఉంటాయి. ఇండివిజువలైజ్డ్, ఒక జనరలైజ్డ్గా మగపిల్లలందరికీ ఇది, ఆడపిల్లలందరికీ ఇది అని చెప్పడానికి ఉండదు. ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తికి ఉన్న ప్రాబ్లం ఏంటిది అనేది టైలర్ మేడ్ ప్రాబ్లమ్స్, టైలర్ మేడ్ ఇష్యూస్, టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కనుక జనరలైజ్డ్గా చెప్పడానికి ఉండదు. ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెరికోసిల్ అనే ఒక కండిషన్ కానీ, ఇజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ ఉంటే కానీ ఇవన్నీ సర్జికల్గా మనం కరెక్ట్ చేయడానికి వీలు, వ్యాసెక్టమీ వల్ల కానీ ఇవన్నీ సర్జికల్గా కరెక్ట్ చేయడానికి వీలు ఉంటుంది. మిగతా వాటికి మనము ఒకవేళ హార్మోన్స్ తక్కువ ఉంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోను, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంటే థైరాయిడ్ హార్మోను, ఇలా మందులు ఇచ్చేసి దాన్ని ఒక 3 months ఇవ్వాల్సి ఉంటుంది. సామాన్యంగా స్పర్మ్ మెచ్యూరిటీకి 90 days అవసరం ఉంటుంది. 3 months మందులు ఇచ్చిన తర్వాత మందుల ఎఫెక్ట్ ఎంత ఉంది, పెరిగిందా లేదా అనేది చూడొచ్చు. పూర్వంలో ఎప్పుడైతే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పద్ధతి లేదో అప్పుడు కేవలం ఇంటర్కోర్స్ మీదనే డిపెండ్ అయి ఉండేది. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు ఈ చాలా సెంటర్స్లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ వచ్చాయి. అప్పుడు కొద్దిపాటి స్పర్మ్స్ ఉన్నా కూడా ఆ స్పర్మ్స్ను వాళ్ళు IVF అని, ICSI అని కొత్త పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. IUIని ఇవన్నీ ఉంటాయి కనుక పూర్వకాలంలాగా కేవలం ఇంటర్కోర్స్ ద్వారానే పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. కొద్దిమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్ నాకు శృంగారం చేయడంలో కష్టమవుతుంది కానీ ఇజాక్యులేషన్ బాగానే వస్తుంది, సెమెన్ బాగానే ఉంటుంది అని. అటువంటి వాళ్ళకి చెప్తాను, బాబు నువ్వు స్పూన్లో పట్టేసి అమ్మాయి వేజనాల్లో వేసినా కూడా గర్భం వస్తుంది అని చెప్తాను. శృంగారం చేసేది ఎంజాయ్మెంట్ కోసం, పిల్లల్ని కాదు. ఇప్పుడు జంతువులు కొన్ని కుక్కలు వగైరా ఉంటాయి, అవి కేవలం ఒక పర్టికులర్ పీరియడ్లో మాత్రమే సంసారం చేస్తాయి, చిత్తకార్తె అంటారు. అదే హ్యూమన్ బీయింగ్స్కు 365 days చిత్తకార్తె, 365 days వీడికి సెక్స్ చేయాలనే ఉంటుంది కనుక పశువుల్లాగా వీళ్ళకు ఉండదు. శృంగారం చేసేది 2 కారణాలు, ఒకటేమో ఆనందాన్ని పొందడం, రెండోది పిల్లల్ని కనడం. పిల్లల్ని కనాలనుకున్నప్పుడు వచ్చే మెథడాలజీ, దాని ట్రీట్మెంటు డిఫరెంట్. ఆనందం పొందాలనుకున్నప్పుడు వచ్చే మెథడాలజీ, ట్రీట్మెంటు డిఫరెంట్గా ఉంటాయి.